కొత్తగూడెం అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికతో పనులు చేపడుతున్నట్లు చెప్పారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కొత్తగూడెంలో రాజకీయ దిగ్గజం స్వర్గీయ చేకూరి కాశయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం కూడెంనేని సాంబశివరావు అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి తుమ్మల పాల్గొన్నారు. జిల్లా రాజకీయాల్లో నీతి నిజాయితీతో ప్రత్యేకతను చాటుకున్న చేకూరి కాశయ్యను నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. అందుకు ఈ విగ్రహం దోహదపడుతుందని తెలిపారు. అంతకుముందు కమ్మవారి కళ్యాణ మండపం మినీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు మంత్రి. సేతుబంధం బైపాస్ రోడ్, ఇంకొక పెద్ద 450 కోట్లతో బైపాస్ రోడ్డు, అలాగే 200 కోట్లతో యంగ్ ఇండియన్ స్కూల్ ఇక్కడే మన హెడ్ ఆఫీస్ పక్కన. ఇలా అనేక పనుల్లో తుమ్మల గారి కృషి ఉంది. ఇతర భట్టి గారు, అలాగే శ్రీనివాసరెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు వాళ్ళందరూ సహాయం ఉన్నప్పటికీ తుమ్మల గారు ఏ నిమిషానికి ఆ నిమిషం ఇది కార్పొరేషన్ చేసుకున్నాం. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల తర్వాత కొత్తగూడెం, వరంగల్, హనుమకొండ, దాని తర్వాత మందే జంట నగరాలు కలిగిన మిత్రులు గౌరవ శాసనసభ్యులు సాంబశివరావు గారు ప్రియమైన ఈ విగ్రహావిష్కరణకి సహకరించి అటువంటి నీతి నిజాయితీ నిబద్ధత కలిగిన వ్యక్తులని ప్రోత్సహించడానికి ఆయన చిరకాల మిత్రులు, ఆయనతోటి చాలా సంవత్సరాలుగా రాజకీయ అనుబంధం కలిగినటువంటి పెద్దలు హనుమ గారు. విగ్రహాలు పెట్టాలి అంటే కుటుంబ సభ్యులు లేకపోతే ఆళ్లే పైసలు నుంచి పెట్టించుకునే రోజుల్లో ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని అనుభవించినటువంటి, ఆస్వాదించినటువంటి, ఆనాదించినటువంటి ఆయన యొక్క ఆత్మీయులందరూ కలిసి విగ్రహావిష్కరణ కోసం చాలా రోజులుగా ప్రయత్నం చేస్తే హనుమ గారి యొక్క పట్టుదలతోటి ఆయనకి